మా ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులొచ్చాయి. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని నటుడు కళ్యాణ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. మా ఎన్నికల లొల్లి కోర్టుకు చేరింది. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ నటుడు కళ్యాణ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నామినేషన్ ఫీజును 2,500 నుంచి 10,000కు పెంచడంపై పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారులను నియమించారని చెప్పారు. కళ్యాణ్ వేసిన పిటిషన్ను ఇవాళ విచారించనుంది కోర్టు. ఇప్పటి వరకు మా అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కానీ ఈసారి ఫిల్మ్ ఇండస్ట్రీ 2 వర్గాలుగా విడిపోయింది. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ 2 వర్గాలుగా విడిపోవడంతో ఎన్నికల హీట్ పెరిగింది. 2 వర్గాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికలు నిలిపేయాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరింత టెన్స్ క్రియేట్ చేస్తోంది. నటుడు కళ్యాణ్ ఫైల్ చేసిన పిటిషన్ పై కోర్టు ఎలా రెస్పాండ్ కాబోతోంది, అసలు ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.